దుబాయ్లో హత్యకు గురైన నిర్మల్ జిల్లా వాసి అష్టపు ప్రేమ్సాగర్, జగిత్యాల వాసి స్వర్గం శ్రీనివాస్ మృతదేహాలు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నాయి. దుబాయ్లోని సామాజిక సేవకులు గుండెలి నరసింహులు ఇండియన్ కాన్సులేట్ అధికారులతో తెలంగాణ సర్కారుతో సమన్వయం చేసి మృతదేహాల తరలింపులో సహకరించాడు. హైదరాబాద్ ఎయిర్ కార్గో వద్ద ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీమ్ రెడ్డి ప్రభుత్వం తరపున నివాళులర్పించారు. వెళ్ళిన ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం. వినడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళ కుటుంబానికి ఎంత బాధ అవుతుందో మేము అర్థం చేసుకోగలుగుతాం. తెలంగాణ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ కుటుంబాలకు సానుభూతిని తెలియజేయాలి. ఆ కుటుంబాలని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి తెలియజేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం తప్పకుండా చేస్తుంది, వాళ్ళని ఆదుకుంటుంది. గల్ఫ్ కార్మికులకు, అక్కడ చనిపోయిన కార్మికులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం. ఆ 5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా కుటుంబానికి అందజేస్తాం. గల్ఫ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గారు ఇక్కడ ఉన్నారు, వినోద్ గారు, అలాగే భీమిరెడ్డి గారు. ఇక్కడ కమిటీ సభ్యులంతా కూడా ఇవాళ వచ్చి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేయడానికి తప్పకుండా ఈ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు అండగా ఉంటుంది. ఈ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మరొకసారి తెలియజేయాలి. దుబాయ్లో ఒక దుర్ఘటన జరిగిందని మనకు వార్త వచ్చేసింది. ఆ వార్త తెలియగానే చీఫ్ మినిస్టర్ రెడ్డి గారు జపాన్ పర్యటనలో ఉన్నా కానీ స్పందించి వెంటనే మీరు వెళ్ళండి, బాధితుల కుటుంబాలను పరామర్శించండి, తరఫున తెలంగాణ గవర్నమెంట్ తరఫున అవసరాలు ఉన్నా కానీ తీర్చేటట్టు ప్రయత్నాలు చేయండి అన్నారు. మనకు ఇన్ఫర్మేషన్ తెలియగానే మేము వెళ్ళాము, సోన్ విలేజ్కి వెళ్ళాము. తర్వాత ధర్మపురికి మన ఎమ్మెల్యే గారు లక్ష్మణ్ గారు వెళ్ళారు. వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు భరోసా అయితే ఇవ్వడం జరిగింది. ఎలాంటి భరోసా ఇచ్చామని అంటే, తెలంగాణ రాష్ట్రము దేశం మొత్తంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు గల్ఫ్ కార్మికుల నుంచి మేనిఫెస్టోలో పెట్టాం, అవన్నీ ఇంప్లిమెంట్ చేశాం. ఏ గల్ఫ్ కార్మికుడు చనిపోయినా కానీ 5 లక్షల ఎక్స్గ్రేషియా పేమెంట్ ఇచ్చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కు సంబంధించిన అయితే 165 మందికి 5 లక్షల పేమెంట్స్ ఎక్స్గ్రేషియా ఇచ్చేసాం. 2 కుటుంబాలకు కూడా వెంటనే అది జరుగుతుంది. అలానే కాకుండా వాళ్ళ కుటుంబాల్లో ఉన్న పిల్లలకు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి అడ్మిషన్స్ కల్పించే ఏర్పాటు మన పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు వారి బాధ్యత తీసుకున్నారు. అవన్నీ కూడా జరుగుతుంది. అలానే కాకుండా ప్రవాసీ ప్రజావాణి అని